ఇతర వార్తల విషయానికి వస్తే విజయవాడలో అంగన్వాడీల సమ్మె కొనసాగుతోంది. కంచాలపై గరిటెలతో మోగిస్తూ అంగన్వాడీలు వినూత్నంగా నిరసన తెలిపారు. తమ న్యాయమైన సమస్యలపై ప్రభుత్వం దిగి రావాలని అంగన్వాడీలు ఆందోళన చేస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లీలా అందిస్తారు. లీలా, అంగన్వాడీల నిరావతక సమ్మె ఈ రోజు 15వ రోజుకు చేరుకుంది. అంగన్వాడీ మహిళలందరూ కూడా తమ కుటుంబాలను సైతం వదులుకొని వారి ప్రధానమైన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కూడా ఈ రోజు అంగన్వాడీలందరూ కూడా పెద్ద ఎత్తున వారందరూ ఏదైతే ఉందో కంచాలు పళ్ళాలు పట్టుకొని కూడా వారి ప్రధానమైనటువంటి సమస్యల్ని ప్రభుత్వం పరిష్కరించాలని కోరుతూ వారందరూ కూడా ఈ రోజు పళ్ళాలని గరిటెల్ని చేత పట్టుకొని వాటిని వాయిస్తూ ఈ సౌండ్ జగన్మోహన్ రెడ్డికి వినిపించాలని కూడా వీరందరూ కూడా సౌండ్ వచ్చేలాగైతే కంచాలు పళ్ళాలు వాయిస్తున్నారు. అయితే వీరు ప్రధానమైనటువంటి సమస్యల్ని పరిష్కరించాలని కోరుతూ కూడా వీరందరూ ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. అయితే ఎక్కడైతే ఈ మోతంతా కూడా తాడేపల్లి ప్యాలెస్ లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి వినపడాలంటూ కూడా వీరందరూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. మేడం చెప్పండి, ఇవాళకి ఈ సమ్మె మొదలుపెట్టి 15 రోజులు వస్తుంది, అయినా ప్రభుత్వంలో ఏమాత్రం చలనం లేదు. ఈ రకంగా ముండి వైఖరిని వ్యవహరిస్తున్నారు. ఎలా చూడాలి? పిల్లలు సైతం కూడా వచ్చి ఈ రోజు వారి కుటుంబాలకి న్యాయం చేయాలంటూ కూడా రావడం ఇది జరిగింది. ఎలా చూడాలి? ఈరోజు 15వ రోజు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె జయప్రదంగా జరుగుతుంది. మొదటి రోజు ఎంత పట్టుదలగా కూర్చున్నామో 15వ రోజు కూడా అంత పట్టుదలగా ఈ సమ్మె అనేది జరుగుతుంది. ఈ రోజు వినూతన రీతిలో కుటుంబ సభ్యులతో సహా వచ్చి వీళ్ళు పళ్ళాలని మోగిస్తున్నారు. ఎందుకని పళ్ళాలను మోగిస్తున్నారు అంటే, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మేము చెప్పే మాటలు మేము పడే బాధలు మీకు వినపడుతున్నాయా వినపడట్లేదా అని చెప్పి పళ్ళాల రూపంలో మోగించి మరీ వినిపిస్తున్నారు. నిరసన అన్నమాట. సార్ చెప్పండి సార్, అంటే చిన్నపిల్లలు సైతం కూడా వచ్చి తమకి న్యాయం చేయాలి, తమ కుటుంబాలకు న్యాయం చేయాలంటూ కూడా ఈ రోజు వారు కూడా రావడం అయితే జరిగింది నిరసన తెలిపేందుకు. ఈ ప్రభుత్వం మొండి వైఖరిని ఎలా చూస్తారు అంటే, సాయంత్రం చర్చలకు పిలిచామంటున్నారు. చర్చల్లో కనుక ఒకవేళ మీరు అనుకున్న విధంగా ప్రభుత్వం స్పందించకపోతే మీ భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ప్రభుత్వాన్ని మీరేమి డిమాండ్ చేయబోతున్నారు? ఇప్పటికే మేము కార్యాచరణ రూపొందించి ఎప్పటికే అనౌన్స్ చేసాం. ప్రభుత్వం ఈరోజు చర్చలకు పిలిచిందని చెప్తున్నారు. చర్చలు జరపడానికి యూనియన్లుగా మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఈ చర్చల్లో ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయాలతో రావాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అట్లా కాకుండా పాతయ్యే తీసుకొచ్చి అవి చేసాం ఇవి చేసాం అన్నీ అంగీకరించాం రెండు తప్ప అనే పద్ధతిలో ఉంటే కనుక సమ్మె విరమించే ప్రశ్నే లేదు, అట్లాగే మా ఆందోళన విరమించే ప్రశ్నే లేదు. అది కనుక జరిగి ప్రభుత్వం ఆ విధంగా కనుక వ్యవహరిస్తే పరిస్థితి చాలా తీవ్రంగా ఉంటుంది. చూస్తున్నారు కదా, అంటే ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం మొండి వైఖరి దిగలేదు. సాయంత్రానికి చర్చలు పిలుస్తున్నారు. చర్చల్లో కూడా మీకు సానుకూలంగా కనుక ప్రభుత్వం స్పందిస్తే ఓకే, ఒకవేళ స్పందించకపోతే చలో విజయవాడకు పిలుపునిస్తామని కూడా చెప్తున్నారు. ఎంతవరకు ఎన్ని ప్రజా సంఘాలు కావచ్చు, లేకపోతే మీకు ఎంతమంది సపోర్టెడ్గా నించున్నారు? గత 15 రోజులుగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, మిన్నీలు అందరం కూడా మా న్యాయమైన సమస్యల కోసం పోరాటం చేస్తున్నామండి, సమ్మె చేస్తున్నాము. మెయిన్గా మేము ఇచ్చిన 12 డిమాండ్స్లో మెయిన్గా మొదటి కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ చెల్లించాలని ఇచ్చిన డిమాండ్స్లో అన్నింటిలో అవసరమైన డిమాండ్, మొదటి డిమాండ్ వేతనాలు పెంచకుండా 60 సంవత్సరాల నుంచి 62 సంవత్సరాలు పెంచారు, 45 నుంచి 50 సంవత్సరాలు పెంచాము. టీఏకి సంబంధించిన జీవోలు ఇచ్చారు, సంతోషమేనండి. కాకపోతే మొదటగా అసలు పెంచాల్సిన విషయం ఏంటంటే వేతనాలు పెంచాలి. పెరుగుతున్న నిత్యావసర వస్తువుల దృష్ట్యా వేతనాలు పెంచాలి. ఇప్పటి వరకు కూడా మేము శాంతియుతంగా మేము పోరాటం చేస్తున్నాము. అయ్యా మా సమస్యలు పరిష్కరించండి అని అనేక సార్లు మేము విజ్ఞాపనలు మంత్రులకి, మినిస్టర్ అందరికీ కూడా విజ్ఞాపనలు చేస్తున్నాము. ఇప్పటికీ కూడా ఈరోజు సాయంత్రం చర్చలకు పిలిచారు, మీకు ధన్యవాదాలు. చర్చల్లో కూడా ఎటువంటి సానుకూలత రాకుండా వేతనాలు పెంచే దిశగా సానుకూలంగా స్పందించాలని కోరుతున్నాం. అలాగాని పక్షంలో మేము అనేక కార్మిక, కర్షక, ఉపాధ్యాయ సంఘాలన్నీ కూడా మాకు మద్దతుగా ఉన్నాయి. అలాగే లబ్ధిదారులు, మా కుటుంబ సభ్యులు అందరికీ కూడా మద్దతు కూడగట్టుకుని మేము మా పోరాటాన్ని ఇంకా ఉధృతం చేస్తామని తెలియజేస్తున్నాం. అయితే చూశారు కదా, ఓవరాల్గా అయితే మాత్రం ఒకటే చెప్తున్నారు అంగన్వాడీలందరూ కూడా పెద్ద ఎత్తున కూడా వీరందరూ కూడా ఏవైతే ఉన్నాయో వారి నినాదాన్ని అయితే మాత్రం వారి చెప్తున్నారు. ఖచ్చితంగా
జగన్మోహన్ రెడ్డి కనుక సాయంత్రం చర్చలకు పిలిచారు. చర్చల్లో కనుక సానుకూలంగా స్పందించి జీతాలు వేతనాలు పెంచారా సరే, పెంచలేని పక్షంలో మాత్రం చలో విజయవాడకు పిలుపునివ్వడం ఖాయం. అలాగే ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు, అలాగే వారి కుటుంబ సభ్యులతో సహా లబ్ధిదారులు అందరూ కూడా కూడగట్టుకొని చలో విజయవాడకైతే మాత్రం పిలుపునిస్తాము. అంత దూరం తెచ్చుకోకుండా ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి వారికి ఇవ్వాల్సిన వేతనం, కనీస వేతనాన్ని పెంచాలని అయితే మాత్రం ఇప్పుడు అంగన్వాడీలు డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ కిషోర్తో లీలా, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, విజయవాడ.